ఓం గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గురుశనసింహరాజయోగేంద్రం తద్గురుతే నమో నమః. సర్వాధ్యక్షులైన మా గురువు గారికి, మా అమ్మగారికి పాదావందనం చెప్తూ దీనికి పైన ఉన్న మొహమ్మద్ అన్న గారికి, సోమన్న గారికి, ప్రతి ఒక్క మా సోదర సోదరుని కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నీలహల్లి గ్రామంలో ఈరోజు 18 వార్షికోత్సవం జరుపుకున్నారు. పొద్దు నుంచి సుప్రభాతము, మేల్కొలుపులు, ఉరిగీత పారాయణము, జెండా ఊరేగింపు, తర్వాత అనుష్ఠానము, తీర్థ ప్రసాదములు. ఇప్పుడు వేదాంత వైజ్ఞానిక మహాసభ జరుపుతున్నారు. ఆ 18వ వార్షికోత్సవం రాజయోగేంద్ర వారి వార్షికోత్సవము, నాయనగారు పాదుక పూజ 5వది, అమ్మగారి పాద పూజ 5వది చక్కగా జరిగింది ఈరోజు. ఇప్పుడు వైజ్ఞానిక సభ ఈ మలమూరు ప్రాంతాల్లో, ఈ నీలహల్లి గ్రామంలో నాయనగారు ఈ ప్రాంతంలో సంచరించి అప్పట్లో దైవ ప్రాంతం ఇక్కడ ఎక్కువగా ఉన్నది. దైవ ప్రాంతం ఎక్కువగా ఉన్నదంటే ఒక్కొక్కరు ఈ సాంప్రదాయం చేసి ఈ దైవ ప్రాంతాన్ని, ఈ దేవుళ్ళు చేసే ఆ ప్రాంతాన్ని కూడా ఇక్కడ వినిపించి వాళ్ళు ఎన్నో దినవారాలు, ఆ దేవుళ్ళ బొట్లు అవి ఇవి తీసివేశారు. అంటే నాయన గారు ఏదన్నా వినిపించేసి భక్తుల్ని, జనుల్ని, కానీ దైవ భ్రాంతిని విడిపించాలంటే అంత సులభమైన విషయము కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్న ఒక దైవ కార్యము అని ఆ దైవమును కూడా విడిపించి ఆయన ఇక్కడ అచల ప్రబోధ సిద్ధాంతాన్ని, శివరామ దీక్ష సిద్ధాంతాన్ని ఇక్కడ స్థాపించి వారికి బోధ ప్రబోధం చేసి ఇక్కడ వాళ్ళు అంత విద్యావంతులు కాకుండా కూడా వాళ్ళు ఎంతో గాఢంగా వాళ్ళ భక్తితో, శ్రమతో, సేవతో, ఈ శ్రద్ధ భక్తులతో ఎంతో విషయాన్ని తెలుసుకొని గ్రామవృద్ధులై ఈరోజు ఆశ్రమ కార్యక్రమం జరుపుతున్నాము. ఇది ఎందుకంటే ఇది జనన మరణములనే ప్రబోధ. జనమరణం అంటే సావు పుట్టుకలు. ఈ సావు పుట్టుకలని కూడా, ఈ భ్రాంతిని కూడా దూరం చేసే ఒక ప్రబోధ ఈ సిద్ధాంతం అని మనము గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది తొలి పలుకలు. సత్యంకి ముందరగా ప్రబోధన కొనసాగిద్దాము. తదుపరి ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ అనుభవాల్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. ప్రథమంగా నరసింహన్న గారు చెప్తారు.